ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ ఒక గ్లాస్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఏ గ్లాస్తో అయితే నేను ఉప్మా మిక్స్ తీసుకున్నాను అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. అదే కొలత వేసుకోవాలండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులో నెయ్యి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మరుగుతుంది కదండి, ఇప్పుడు ఇందులో ఉప్మా మిక్స్ వేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ తగ్గించుకుని సిమ్లోనే పెట్టుకుని వండుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత మూత పెట్టుకుని 1 మినిట్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూస్తే మంచిగా మనకి ఉప్మా తయారైపోయిందండి.